So hi everyone. Today's our first class is introduction of Microsoft Office. ఈ రోజు ఏం చేస్తున్నామంటే ఏం నేర్చుకుంటున్నామంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని ఏ విధంగా యూజ్ చేస్తాం, అందులో మోస్ట్ గా యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటని ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ షార్ట్ కట్ లో ఎంఎస్ ఆఫీస్ అని కూడా పిలుస్తాం మనం. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఒక 3 ఉంటాయమ్మా. అవి ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ వర్డ్, అండ్ సెకండ్ ఈస్ ద ఎక్సెల్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద పవర్ పాయింట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. ఓకే, it is very useful in our real life, and this tutorial is best for the perfect for the beginner students and job seekers. Okay, so we are moving to the what is the interference and why, how the icons in the Microsoft Office we can find. So right, we are going to discuss about the Microsoft Office, and as we have discussed, there are three different type of applications which are most useful in the Microsoft Office. మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో 3 మెయిన్ అప్లికేషన్స్ ఉన్నాయమ్మా, యూస్ఫుల్ అప్లికేషన్స్. అవి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వర్డ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, ఓకే, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. సో ఫస్ట్ వన్ ఈ ఐకాన్ ఏంటంటే, ఈ ఐకాన్ చూడండి, ఇది ఏమని ఐడెంటిఫై చేయాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. ఓకే, దిస్ ఈస్ second one is Microsoft Office Excel, and the third one is Microsoft Office PowerPoint. So the main importance of the word అంటే ఏంటి అసలు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అంటే ఏంటి, ఆ వర్డ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం, ఆ వర్డ్ అప్లికేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, మనం దేనికోసం యూజ్ చేస్తాం అని చెప్పి ఫస్ట్ తెలుసుకుందామా. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసే అప్లికేషన్స్. ఓకేనా, డాక్యుమెంట్స్ అంటే ఎగ్జాంపుల్ లెటర్స్ కానీ, రెజ్యూమ్స్ కానీ, అప్లికేషన్ ఫామ్స్ కానీ, క్వశ్చన్ పేపర్ కానీ, లెటర్ హెడ్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, బ్రౌచర్స్ కానీ, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ లో క్రియేట్ చేస్తాం మనం. ఓకే, అటువంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి మనం ఎంఎస్ ఆఫీస్ లో యూజ్ చేసే అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. ఓకే, ఈ వర్డ్ తో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. సో డిజిటల్ గా ఈ రోజుల్లో ఉంటే ఏంటంటే మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎప్పుడైనా కానీ ఏం చేయాలి, ఈ రోజులలో మనం పేపర్ వర్క్ ఏం చేయట్లేదమ్మా, పేపర్ వర్క్ అండ్ పెన్ తో ఏం రాయట్లేదు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా డిజిటల్ గా క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, డిజిటల్ గా క్రియేట్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ పేపర్స్ అనేటి అప్పుడొకప్పుడు మనం పార్సెల్లో కొరియర్ ద్వారా పంపించేవాళ్ళం అప్లికేషన్స్. బట్ ఈ డిజిటల్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామా, వీటిని ఈమెయిల్స్ ద్వారా ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడే డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకొని పంపించడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, డిజిటల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. సో అటువంటి డిజిటల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే అప్లికేషనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. ఓకే, సో నెక్స్ట్ వై వీఆర్ యూజింగ్ ఎక్సెల్. ఎక్సెల్ అంటే ఏంటి అసలు? సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం మనం? మెయిన్ గా క్యాలిక్యులేషన్ చేయడానికి, డేటాబేస్ షీట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒక స్కూల్ ఉంది, స్కూల్లో స్టూడెంట్ డేటాని ఒక దగ్గర స్టోర్ చేయాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని, వాళ్ళ ఫీజ్ క్యాలిక్యులేషన్స్ ని, వాళ్ళ రిజల్ట్ కాపీస్ ని, వాళ్ళ అటెండెన్స్ ని ఒక దగ్గర మెయింటైన్ చేయాలంటే అటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషనే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ ఎక్సెల్ ఏంటంటే మెయిన్ గా మనం క్యాలిక్యులేషన్ పర్పస్ లో యూజ్ చేస్తాం. ఓకేనా, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయమ్మా, లాజికల్ ఫార్ములాస్ ఉంటాయి, మ్యాథ్ అంటే టోటల్ గా మ్యాథమెటికల్ పర్పస్ లా, ఇంజనీరింగ్ ఫార్ములాస్ ఉంటాయి, సైంటిఫికల్ ఫార్ములాస్ ఉంటాయి, ఓకే, స్టాటిస్టికల్ ఫార్ములాస్ ఉంటాయి, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఫార్ములా అంటే మనం ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 1+2+3 అని చెప్పేసి దాన్ని ఫార్ములా అంటాం. ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి ఆల్రెడీ డిజైన్ చేసిన ఫార్ములాని మనం ఇక్కడ షార్ట్ కట్ లో ఈజ్వల్ టు అని చెప్పేసి ఒక నేమ్ తో తీసుకుంటామమ్మా. ఆ నేమ్ వచ్చిన దాన్ని ఏమంటే ఫంక్షన్ అంటాం. అట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 101 ఫంక్షన్స్ ఉంటాయమ్మా ఎక్సెల్ లో. ఓకేనా, ఆ ఫంక్షన్స్ దేనికోసం యూజ్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ పర్పస్ లో యూజ్ చేస్తాం. సో ఇటువంటి డేటాబేస్ షీట్స్ క్రియేట్ చేసుకోవడానికి, మనం డిజిటల్ గా రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ని యూజ్ చేస్తాం మనం.
ఓకేనా? It is the importance of Microsoft Excel. So next we are moving to the topic PowerPoint. So now what is Microsoft Office PowerPoint? అసలు పవర్ పాయింట్ అనేది దాన్ని దేనికోసం యూజ్ చేస్తాం? పవర్ పాయింట్ అనేది ప్రజెంటేషన్ ఇవ్వడానికి. ప్రజెంటేషన్ అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ వర్క్స్ కానీ లేదంటే ఏదైనా టాపిక్ మీరు డిస్కషన్ చేయడం కానీ చేసినప్పుడు అదేంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక ప్రజెంటేషన్ రూపంలో తెలుపుతాం కాబట్టి ఇటువంటి ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ పవర్ పాయింట్ తోటి పవర్ పాయింట్ తోటి ఏం చేస్తామంటే స్లైడ్ షో చేస్తాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమేషన్స్ యూజ్ చేస్తాం, ట్రాన్స్మిషన్స్ యూజ్ చేస్తాం. అంటే మనం ఆ టెక్స్ట్ కి మూవ్మెంట్ ఇవ్వడం అనిమేషన్స్ అంటే. ఓకేనా? ఇమేజెస్ తీసుకుంటే ఇమేజెస్ కి మూవ్మెంట్ ఇవ్వడం, ఇటువంటి మూవ్మెంట్స్ ఇస్తూ స్టెప్ బై స్టెప్ ఓకేనా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సింపుల్ గా ఈజీగా ఉంటుంది కాబట్టి వాటిని డిజైన్ చేసుకోవడానికి వాటిని ప్రజెంటేషన్ గా చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. సో ఈ 3 మెయిన్ టాపిక్స్ ఏంటంటే మన స్కూల్ లైఫ్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ లైఫ్ లో కానీ, బిజినెస్ లైఫ్ లో కానీ ఈ 3 అప్లికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెయిన్ ఫస్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనే అప్లికేషన్ ఉంది కదమ్మా. వర్డ్ అనే అప్లికేషన్ ని ఎందుకోసం యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, దానిలో ఎటువంటి టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ తోటి ఎలా ఉపయోగం ఉంటుంది, ఎలా యూజ్ చేయాలని విత్ షార్ట్ కట్ కీస్ తో పాటు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు వర్డ్ క్లాస్ ని చెప్పడం జరుగుతుందమ్మా. సో వెయిట్ ఫర్ ద అవర్ నెక్స్ట్ టాపిక్ అబౌట్ ద వర్డ్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.